అందరికీ నమస్కారం అండి. వాడపల్లి కిచెన్ నుంచి ఉషావర్మ మాట్లాడుతున్నానండి. ఇవాళ సేమదుంపల పులుసు చేసి చూపించుకోవట్లేదండి. ఉల్లిపాయలండి 4 ఇది లవంగాలండి, కొద్దిగా దాల్చిన చెక్క అండి, సేమదుంపలు ఉడకబెట్టానండి, ఇవన్నీ జీడిపప్పు అండి, జీలకర్ర అండి, ఎల్లుల్లిపాయలండి, అల్లం అండి, కొద్దిగా గసగసాలు వేద్దామండి. గసగసాలు కూడా ఇందులోకి బాగుంటాయండి. ఇందులో మసాలా తక్కువ ఉంటుందండి పులుసుకి, సేమదుంపల పులుసుకి. కొంచెం ఈ గసగసాలు ఎన్ని వేసుకుని కమ్మదనం అండి. మిక్సీ పట్టుకుని పులుసు పెడదామండి. ఇవ్వండి ఈ విధంగా. ధనియాలు వేయలేదండి, ధనియాలు వేరుగా పొడిని చేసాను కదండి, అందుకే వేయలేదు. ధనియాలు వేసుకోండి. ఇష్టమైన వాళ్ళు యాలుక్కాయ కూడా ఒకటి వేసుకోవచ్చు, యాలుక్కాయ అండి. ఇందులో మసాలా తక్కువ పడుతుందండి. సేమదుంపలు పొద్దున ఉడకబెట్టానండి, చల్లారిని ఉడుచుకుంటాను ఈ మిక్సీ వేయలోగా. ఇదిగోండి మెంతులు అన్నిటికంటే ఎక్కువ విశేషం అండి. మెంతులు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొత్తగా తెచ్చినవి ఏమీ లేవండి, అన్నీ మనం వంటింటి చిట్కాలతో చేసేయండి. ఇవ్వండి కరివేపాకు, ఎన్నిమిరప, ఇది ఇందాక చూపించాను కదండి సేమదుంపలు. ఇవ్వండి కొలిచి పెట్టుకున్నాను. ఇలాంటి వాళ్ళు ఈ కూర చేసి కష్టం అనుకున్న వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోండి, రాత్రి ఉడకబెట్టుకుని ఒలుచుకోవచ్చండి. నూనె వేసి ఇలాగే తాలింపు వేసి ఉల్లి కూడా వేగించి ఉడుకోవచ్చండి. పులుసు అయితే పెట్టేసిన ఏమో అవ్వదండి, పాడవదు. 1 రోజు 2 రోజులు ఉంటుందండి బాగా యాగనిచ్చి. అంతేకాని మరీ చూస్తున్నాను. డ్యూటీ చేసే వాళ్ళు ఏంటంటే రాత్రి సగం చేసుకుంటే పొద్దున ఒక 10 నిమిషాలు లేట్ చేసినా పర్వాలేదండి. లేట్గా లేచినా మనం ఆ పని ఈజీగా అయిపోతుంది. తాలింపు బాగా వేగిందండి. మసాలా కూర వేగించుకున్నా. సేమదుంపలు కూడా చాలా మంచిదండి. ఇదిగోండి చింతపండే కదా అనుకుంటాం, దీంతో ఒక విశేషం ఉందండి, తర్వాత చెప్తాను. ఇదిగో నానబెట్టించుకున్నానండి చింతపండు సైజుని. ప్రతి ఒక్కదానికి ఏదో ఒకటి ఉంటుందండి. నీసు మాంసాల కంట మీరు తినండి, నీసు మాంసాలు కాదన్నా, దానికంటే వీటికి ఎక్కువ విలువ ఉన్నాయండి. పట్టకుండా కింద ఒక్క నీళ్ళు చుక్క కడిగేద్దామండి. కొద్దిగా నీళ్ళు వేస్తే పట్టుకోకుండా వేగుతుందండి. పసుపు అండి, ఉప్పు అండి, కళ్ళుప్పు కదా కొంచెం ఎక్కువ పడుతుందండి. అదండి ఏమి మసాలా ఇవ్వండి, సింపుల్గా అండి. కారం వేద్దాం. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసింది కదా, కొంచెం తక్కువే పట్టవచ్చు కారం అండి. మా పక్క వాళ్ళు చూసి అడుగుతున్నారండి వీడియో, మీరు ఏం కలర్ కలుపుతున్నారంటే, కలర్ అసలు అయితే వేయమండి. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామండి. ఇది కర్ణాటక నుంచి తెచ్చిన కారం ఉండదు, కానీ రంగు మట్టికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. దాని నుంచి అలా ఉంటుందండి. ఇంకేం కాదండి. ఇంకా జీలకర్ర వేసిన ధనియాలు వేయలేదు కదండి. ధనియాలు పుచ్చుతున్నాయి వానాకాలం అనేసి పొడుము కొట్టేసుకున్నాం అండి. కొద్దిగా ధనియాల పొడుము అండి, పొడుము కొట్టించానండి. ఇది వేస్తున్నాను అన్నమాట. ఇంతే అండి, చూసారు కదండి. బెల్లం వేస్తున్నానండి లైట్గా. ఇదిగో పులిపి ఉంటుందండి, అన్నీ వేగించేద్దాం ఒకసారి.
బ్యూటిఫుల్గా ఉందండి. కలర్ చూడండి ఎంత బాగుందంటే. ముందు చూడండి పైకి నూనె బాగా తేలిందండి. ఇప్పుడు ఇంకొకసారి ఈ ఏగటం బాగా ఏగితే 2 రోజులు మొన్న నేను పన్నీర్ కూర ఉండేనండి. ఏగటం అంటే చెప్తున్నాను. ఇవాళ పొద్దున్న ఉండేది మర్నాడు సాయంత్రం వరకు బయట ఉందండి. ఎక్కడ అసలు ఆ వాసన అన్నది రాలేదండి. దీన్ని ఏగటాన్ని బట్టి మనకు ఆ కూర ఉప్పు కారం సరిపడేసుకోవటాన్ని బట్టి చూసారు కదండి. అది నూనె పైకి వచ్చేస్తాను ఎంత దగ్గర పడిపోయింది అన్నమాట. ఇది పైకి వచ్చిందని కుండలో నూనె తక్కువ పడుతుందండి. కుండలో ఉంటుంది మంచిదండి. దగ్గర నూనె పైకి ఎలా వచ్చిందో ఉడుకుతుంది. చక్కగా ఉంది చూడటానికండి. తినాలనిపించేట్టు ఇలా వేసి ఈ శామదుంపలు వేసి వేగించేసుకున్న పొడి పొడిగా బాగానే ఉంటాయండి. జిగురు వస్తాయండి. అయినా సరే దీన్ని పడుతుందని వేసేస్తున్నాను. ఇదిగోండి ఇదిగోండి ఇలా కూడా తినొచ్చండి. మనం చేసుకునే ఒకవేళ రొట్టెలు కానీ ఎట్లకన్నా కావాలంటే ఇలా దగ్గరగా ముద్దలా చేసేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఏమీ లేదు, ఇంక అంటుకుంటుంది. పోసేద్దామండి. నీరు అసలు లేదు, ఏమీ లేదు. పులుసు పోసుకుందామండి. పులుపు ఎవరిష్టం. కొంతమంది పులుపు ఎక్కువ తింటారండి, బెల్లం వేసుకోరండి. వేసుకున్న వాళ్ళు బలవంతం ఏమీ లేదండి. బెల్లం మాకైతే వాడతామండి. మేము ప్రతి దాంట్లో పులుసు కూరలో బెల్లం వేయాల్సింది అన్నమాట. ఇదిగోండి ఎవరు ఎంత పులుసు చిక్కదనం కలితే చిక్కదనం, కానీ చిక్కగా చేసుకునేది రుచి ఉంటుందండి, టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అంటే తక్కువ పులుసుతో ఎక్కువ అన్నం తినచ్చు. నీళ్ళ చేసుకుందే కూరకి టేస్ట్ రాదండి. ఇదిగోండి మూత ఎట్టుకుందాం. కొద్దిగా నీళ్ళు చేసుకుని ఇదిగోండి పులుసు అయిపోయిందండి. శామదుంపలు వేసేవి జిగురుగా ఉంటాయి కదండి. కొంచెం ఇప్పటికి ఇంకా చిక్కగా అయిపోతుంది. వేడికి కట్టేసుకుందామండి.